హాయ్ గాయ్స్, ఈ షాట్ వచ్చేసి మజ్జిగౌరమ్మ పండగలో డే 3 అనమాట. నేను డే 2 ఏం షూట్ చేయలేదు. ఇంకా మార్నింగ్ లేచి ఇంట్లో దీపారాధన చేసి హారతి ఇచ్చేసి ఇంట్లో పూజ కంప్లీట్ చేశాక గటాల్లో పళ్ళు వేయడానికి అయితే వెళ్ళాలి అనమాట. ఫస్ట్ అయితే ఒక ప్లేట్లో కొంచెం పసుపు తీసుకొని అందులో వాటర్ వేసేసి మంచిగా కలిపేసి చిన్న చిన్న ఉండలకు ఒక 8 ఉండలు అయితే చుట్టాలి. ఆ పసుపు ఉండల పైన ఒక్కొక్క కుంకుమ బొట్టు పెట్టేసి పక్కన పెట్టేయాలన్నమాట. నెక్స్ట్ ఒక 5 రకాల పళ్ళు, మామిడి పళ్ళు, అరటి పళ్ళు, ఈత పళ్ళు, నేరేడు పళ్ళు, పనస్తొన్నలు, ఇలా 5 రకాల పళ్ళు అయితే రెడీ చేసుకోవాలి. ఇలా ప్లేట్లో అరిసెలు కూడా వేయొచ్చు, కానీ మేము వేయలేదు. నెక్స్ట్ అయితే గటాల దగ్గరికి వచ్చేసాము. పాల జంగిడిలో అన్ని 2 వేసి వేయాలి, పసుపు ముద్దలు కూడా 2 పెట్టాలి. నెక్స్ట్ మిగతా అన్ని గటాల్లో ఒక్కొక్క ఫ్రూట్స్ వేసి ఒక్కొక్క పసుపు ముద్ద పెట్టేస్తే సరిపోద్ది. సో పూజ అయితే ఇలా చేయాలన్నమాట. ఇక్కడ ప్రాసెస్ అయితే ఇలా ఉంటుంది. ఇక్కడ మజ్జిగౌరమ్మ ఘటాలతో పాటు గ్రామదేవత ఘటాలు కూడా తెస్తారనమాట. ఇంకా వేరే ఒక స్ట్రీట్లో గ్రామదేవత ఘటాలని పిలిచి ఇంటి ముందు మంచాలు వేసి వాళ్ళనైతే కూర్చోబెడతారు. నెక్స్ట్ అగ్గిమంట వేసి ఆ అగ్గి నిప్పుల మీద ఘటాలు మోసే వాళ్ళనైతే నడిపిస్తారు. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఆ ఘటాలని మోసే అయితే అగ్గి నిప్పుల మీద నడుస్తారనమాట. నెక్స్ట్ ఇక్కడ ఇలా అయిపోయాక ఘటాలు వీధులు తిరుగుతాయి కదా, సో వాళ్ళతో పాటు మేము కూడా వెళ్ళాము. అలా వెళ్తుండగా అన్ని ఘటాలను అయితే మేము కూడా మోసామన్నమాట. ఎంత అదృష్టమో కదా గ్రామదేవత ఘటాలు దొరకడం. ఫస్ట్ టైం నేను ఇలా మోసాను. సో ఐఎమ్ ఫుల్ హ్యాపీ అనమాట.